అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 1456 సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు అల్జీమర్స్ అండ్ రిలేటెడ్ డిజార్డర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన బాలా శశిధర్. గుడ్ మార్నింగ్ శశి గారు. గుడ్ మార్నింగ్ బాలా. వయోధికులు కానీ, వారిని చూసుకుంటున్న కుటుంబ సభ్యులు కానీ, వారి ఆత్మీయులు కానీ తరచూ ఎదుర్కొనే డెమెన్షియా సంబంధిత సమస్యల గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాం. లాస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ అండి. డెమెన్షియా రాకుండా ఉండడానికి కేర్ ఏమైనా తీసుకోవచ్చా మనం? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎనీ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? ఎనీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? ఆ లైఫ్ స్టైల్లో చేంజెస్, సైకాట్రిక్ కౌన్సిలింగ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్? So right, sir. So right. In fact, this is the need of the hour also. ఇప్పుడు మీరు బిఫోర్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్ మీకు ఒక చిన్న స్టాటిస్టిక్ చెప్పాలి. ఏంటంటే మీరు వెస్టర్న్ కంట్రీస్ లో ఏజింగ్ పాపులేషన్ లో చూసినప్పుడు దగ్గరగా 84% ఆఫ్ డిమెన్షియా ఈజ్ అల్జైమర్స్ డిజీజ్, అంటే డిమెన్షియా డ్యూ టు అల్జైమర్స్ డిజీజ్. మన దేశంలో అరౌండ్ 60% ఈజ్ అల్జైమర్స్ డిజీజ్. గుడ్ నియర్లీ 30% ఆఫ్ డిమెన్షియాస్ ఇన్ ఇండియా డ్యూ టు స్ట్రోక్. అంటే ఇట్ ఈస్ అ హైలీ ప్రివెంటబుల్ డిమెన్షియా. స్ట్రోక్ వలన వచ్చే డిమెన్షన్ వాస్కులర్ డిమెన్షియా అంటారు. ఈ వాస్కులర్ డిమెన్షియా మన సౌత్ ఏషియన్ పాపులేషన్ లో, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఈ రీజియన్ లో 30% ఆఫ్ డిమెన్షియాస్ ఆర్ రివర్సిబుల్. అండ్ ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతానికి 62 లక్షల మందికి డిమెన్షియా ఉంది. అందులో మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ సమ్ ఆర్ అదర్, అంటే గుడ్ నంబర్ ఆఫ్ దెమ్ హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ ఫార్మ్ ఆఫ్ వాస్కులర్ డిమెన్షియా. ఈజ్ ఇట్ రివర్సిబుల్? అంటే when I say reversible, here is what I mean. Stroke is caused due to uncontrolled hypertension, uncontrolled diabetes, stress and poor cardiac health. Stress and uncontrolled hypertension and diabetes are all lifestyle related. మనం లైఫ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేసుకుని, మన హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేసుకుని, డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకుని, కార్డియాక్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటే the possibility that 1/3 of dementias in this country can be stopped or prevented is very high. Now, the other thing you also have to remember, South Asian populations have I wouldn't say genetic as much as there is an unknown reason why they have a predisposition towards cardiac problems and diabetes. Okay. So, ఈ రెండు మనకి తెలుసు. మన దేశంలో ఇది మనకి రక్తంలో ఉంది, మన జీన్స్ లో ఉండొచ్చు అని అనుకుని ఆ అవగాహన మన చేతిలో పట్టుకొని నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే, హౌ డు వి ఎన్షూర్ వీ డోంట్ బికమ్ డయాబెటిక్ ఈజ్ త్రూ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఫర్ ఆల్ దట్ 1/3 ఆఫ్ డిమెన్షియాస్ మన దేశంలో ఆర్ టోటలీ ప్రివెంటబుల్, బట్ వీ డోంట్ డూ ఇనఫ్ అబౌట్ ఇట్. వీ షుడ్ డూ ఇనఫ్ అబౌట్ ఇట్. గుడ్ కార్డియాక్ health, good diabetic management and good hypertension management, reduce intake of sodium, higher levels of physical activity, do things that you like, puzzles, you do mentally engaging activities. There was one recent study from Holland that did a survey of almost about 50 years, 60 years survey చేశారు వాళ్ళు. స్టడీ చేసినప్పుడు when they looked at the pyramid of all the things that were impacting the mental well-being and health of the elderly, they realized that at the top was friendship. Absolutely essential medicine for good mental well-being is relationships, value of relationships, long-term relationships, friends and social network. Physical social network, not a Facebook or a Instagram. It's only after that activities, an active lifestyle, diet and all that starts coming into play. అంటే మ్యూచువల్ విజిటేషన్స్, కలుసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, ఇలాంటివి. అదే సోషల్లీ ఎంగేజ్ గా ఉన్నారా వాళ్ళు? యూజువలీ మనకి ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత దేర్ ఇస్ సోషల్ ఐసోలేషన్. వీఆర్ ఆల్వేస్ టోల్డ్ టు మీరు చేయొద్దండి, ఇది మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, నేను చేసేసుకుంటాము. దట్ ఈస్ ద అప్రోచ్ దట్ ఫ్యామిలీస్ ఆల్సో హ్యావ్. వాళ్ళు సోషల్ ఐసోలేషన్, కంట్రోల్ లేకుండా ఉండటం, పాపం వేరే వాళ్ళు
లాస్ ఆఫ్ అటానమీ అయిపోవటం, ఇలాంటివన్నీ అవుతాయి. మనం అది మన కల్చరల్ పెద్దవాళ్ళకి మనం పని చెప్పకూడదు అని అనుకుని మనం వాళ్ళని కూర్చోబెట్టడము, లేకపోతే వి కాల్ ఇట్ రెస్పెక్ట్, బట్ దే దే మిస్ దట్ సోషల్ ఎంగేజ్మెంట్, దే ఫీల్ ఐసోలేటెడ్, కంట్రోల్ లేకుండా అలాంటివన్నీ అవుతాయి మనకి యాజ్ వి ఏజ్. దే షుడ్ హ్యావ్ సోషల్ అండ్ దే షుడ్ హ్యావ్ స్పిరిచువల్ ఎంగేజ్మెంట్. ఆల్ దీస్ థింగ్స్ వి రికమెండ్ అండి. బాగుంది, మంచి హోప్ మీద ఎండ్ చేస్తున్నాం మన కాన్వర్సేషన్. ఇంకా అడగాల్సిన చాలా ఉన్నాయి, బట్ ఐ థింక్ వీ షుడ్ రిజర్వ్ ఆల్ దీస్ పాయింట్స్ ఫర్ అవర్ నెక్స్ట్ కాన్వర్సేషన్. కెన్ ఐ షేర్ యువర్ ఫోన్ నంబర్స్ విత్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ అండి? ఎనీ ఆఫ్ అవర్ లిజనర్స్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్, దే వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ యూ డైరెక్ట్లీ ఫర్ ఎనీ అడ్వైస్ ఆర్ ఎనీథింగ్? నేను నా బిజినెస్ కార్డ్ ఇస్తాను, శశిది బిజినెస్ కార్డ్ ఇస్తాను. ఎనీ టైమ్. Please అండి. And as a couple, it was wonderful meeting you people and, taking our journey through your experiences and all that. This was a wonderful opportunity we had, Andy. Okay, Shashi, thank you. Thank you, ma'am.